గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. వందే మాతరం. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత రాజవిద్యా రాజగుహ్య యోగము 7వ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. అర్జున, కల్పాంతమునందు ప్రాణులన్నీయుడు నా ప్రకృతినే చేరును, అంటే ప్రకృతిలో లీనమగును. కల్పాది యందు నేను మరలా వాడిని సృజించుచుందును. ఇంతకు ముందు శ్లోకాలలో మనము కల్పం గురించి చెప్పుకున్నాం, గుర్తుందా? కల్పము అంటే బ్రహ్మకొక్క పగలు, అంటే 1000 మహాయుగాలు, అంతే సమయము రాత్రి కూడా. అలా ఒక కల్పం అంతా పూర్తయ్యాక, అంటే కల్పాంతంలో ఈ సృష్టి అంతా కూడా పరమాత్మలో లీనమవుతుంది. ఉదయం కాగానే, అంటే కల్పారంభంలో మరలా తిరిగి సృష్టి ప్రారంభమవుతుంది అని చెప్పుకున్నాం. దాన్నే పరమాత్మ ఈ శ్లోకంలో ఇంకాస్త విస్తృతంగా చెప్తూ ఉన్నారు. ఏమిటది? ఈ ప్రకృతి ఎటువంటిది అంటే మామికాం, నాది, అంటే నాకు లోబడి ఉంటుంది అని చెప్తున్నాడు స్వామి. అంటే ఈ ప్రకృతి అంతా కూడా పరమాత్మ నుండి సృష్టించబడింది. 3 గుణములతో కూడిన మాయకు లోబడి ఉంది. ఏమిటిది? సత్వరజతమో గుణములు. నిన్నటి శ్లోకంలో చెప్పుకున్నాం. ఏమిటిది అంటే అత్యంతిక ప్రళయము. ప్రళయ బ్రహ్మకు సాయంత్రము కాగానే సృష్టి అక్కడే ఆ బ్రహ్మములో లీనమైపోతుంది. ఇంతకు ముందు శ్లోకాలలో చెప్పుకున్నాం. ఉదయం కాగానే అదే సృష్టి చేతనావస్థలోకి వస్తుంది. ఉదాహరణకి రాత్రి మనము నిద్రలోకి చేరుకోగానే ఏమవుతుంది? ఈ ప్రపంచమేది? ప్రపంచమంతా కూడా మనలో లీనమైపోయి ఉంటుంది. ఉదయం కళ్ళు తెరవగానే ఈ ప్రపంచమంతా నిన్న రాత్రి మనం కళ్ళు మూసుకోవడానికి ముందు ఎలా కనపడుతూ ఉందో అలాగే మరలా మన ముందు ప్రత్యక్షమే కనపడుతూ ఉంటుంది కదా. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే ఏది నాశనము కాదు, సూక్ష్మ రూపంలో మనకు కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది. అంటే లేదని కాదు, నశించిపోయింది అని కాదు. కొన్ని సమయాల్లో మనకు కనపడుతుంది, కొన్ని సమయాల్లో కనపడకుండా అవ్యక్తంగా ఉంటుంది. ఉండడానికైతే ఉంటుంది. ఏది నాశనము కాదు అనేది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఆలోచించాలి కూడా. ఎందుకంటే సహజంగా జనాలు శాపాలు పెడుతూ ఉంటారు. వాళ్ళకి నచ్చకపోతే, వాళ్ళకి కోపం వస్తే, వాళ్ళకి అసూయ కలిగితే, లేదంటే వాళ్ళకి బాధ కలిగితే ఎదుటి వాళ్ళని ఏమంటారంటే తెలియకగా వీళ్ళు నాశనం అయిపోవాలి. నాశనం అయిపోతారా? ఎలా పోతారు? ఎక్కడికి పోతారు? అంటే వీళ్ళన్నత మాత్రం నాశనం అయిపోతారా? నాశనం అయిపోయేది, నశించేది ఏది లేదండి. రెండే జరుగుతాయి. ఒకటి, మనకి ముక్తి కలిగిందా, ఆ పరమాత్మలో లైవ్ అయిపోతాం. కలగలేదా, మరలా జన్మలెత్తుతూ ఉంటాం. ప్రారంభ కర్మలు, రుణాలు, బంధాలు అనుభవిస్తూ ఉంటాం. నాశనం అయ్యి లేకుండా పోయేది అనేది ఏమీ లేదు ఈ సృష్టిలో. కాబట్టి దయచేసి మీరు నాశనం అయిపోతారు, వీళ్ళు నాశనం అయిపోవాలి అనే ఈ పిచ్చి పిచ్చి శాపాలను దయచేసి పట్టించుకుని భయపడకండి. ఎప్పుడు ఈ శాపాలు తగులుతాయంటే నిజంగానే మనము వారి పట్ల అంతటి దారుణమైన అపచారాలు చేసి, వాళ్ళని హింస పెట్టి, వాళ్ళని వేధించి, వాళ్ళని నష్టము చేకూర్చి, వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి మన కారణంగా అవతల వాళ్ళు తీవ్రంగా ఏడుస్తూ కష్ట నష్టాలు కూరుకుపోయి మనశ్శాంతి లేకుండా తయారయ్యి అవమానాల పాలయ్యి జీవితాన్ని నాశనం చేసుకొని ఇలా అయిపోవడానికి కారణం ఒకవేళ మనమే అయితే ఆ బాధలలో వాళ్ళు శాపాలు పెడితే ఖచ్చితంగా తగులుతాయి. కాబట్టి దయచేసి అలాంటి అధర్వమైన దుర్మార్గమైన పనులు, ఇహానికి పరానికి పనికిరాని పనులు, మనల్ని తీసుకుని నరకంలో పడేసే పనులు ఎవ్వరూ చేయకూడదు. ఎవరి పట్ల అలాంటి అపచారాలు చేయకూడదు. ధర్మం ధర్మమే, ధర్మాన్ని అనుసరించి నడుచుకోవాలి. మనం ధర్మబద్ధంగా ఉన్న ఎవరో ఒకరు ఏదో ఈసడించుకొని నచ్చకో శాపాలు పెడుతున్నారు, మీరు నాశనం అయిపోతారు అని. ఆ శాపాలు ఎట్టి పరిస్థితుల్లో తగలవు, దానికి భయపడకూడదు. తిరిగి అలాగ ధర్మాత్ముల్ని ఏమీ అపకారము అపచారము చేయకపోయినా తిట్టిపోస్తున్నందుకు అవి 100 రెట్లయి వీళ్ళనే తిరిగి కరిచేస్తాయి ఆ శాపాలన్నీ కూడా. కాబట్టి నాశనం అయిపోయేది అనేది ఏమీ లేదు. ఒక్కోసారి మన కంటకు కనపడుతుంది, ఒక్కోసారి అవ్యక్తంగా ఉంటుంది. సూక్ష్మ రూపంలో ఉన్నవే తర్వాత స్థూల రూపంలోనూ కనపడుతూ ఉంటాయి. మర్రి విత్తనం ఎంత ఉందండి చెప్పండి? సూక్ష్మంగా ఉంటుంది. అతి చిన్న మర్రి విత్తనంలో పెద్ద మర్రి చెట్టు ఉందా లేదా? మర్రి విత్తనం సూక్ష్మంగా కనపడుతూ ఉంటే మర్రి చెట్టు స్థూలంగా కనపడుతూ ఉంటుంది. అలాగే అనంత విశ్వము కూడా కల్పాంతములో సూక్ష్మంగా కనపడుతూ ఉంటుంది. పరమాత్మలో లీనమైపోయి సూక్ష్మంగా ఉంటుంది. కల్పం ఆరంభంలో మళ్ళా స్థూల రూపము ధరించి సంసారం అంతా కూడా సృజించబడుతుంది. అదే స్వామి చెప్తున్నాడు ఈ శ్లోకంలో. అర్జున, కల్పాంతం ఎందు ఈ ప్రాణులన్నీ కూడా నాలోనే చేరును. కల్పాది ఎందు నేను మరలా వాటిని సృజించుచుందును. స్థూలంగా కనపడే సమస్త ప్రకృతి, సమస్త బ్రహ్మాండాలన్నీ కూడా సూక్ష్మ రూపము దాల్చి ఆ పరమాత్మలు లీనమవుతాయి. మరలా కల్పం ఆరంభమైనప్పుడు ఆ సూక్ష్మ రూపంలో పరమాత్మలో అవ్యక్తముగా లీనమైపోయి ఉన్న ఈ సమస్త బ్రహ్మాండాలు కూడా స్థూల రూపము ధరించి మరలా సృజించబడి మన కళ్ళకు కనపడుతూ ఉంటాయి. ఏది కొత్తగా సృష్టించాల్సిన అవసరం లేదు, ఏది నాశనం అయిపోయేది లేదు. అన్నీ ఉన్నవే ఉంటాయి, ఉంటూనే ఉంటాయి. బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చక్కగా అర్థమైందని భావిస్తున్నాను.
లోకా సమస్త సుఖభవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణార్పణం.